to a point where our ancestors could not imagine where we are. మన పూర్వీకులు దేన్నైతే మనం ఎక్కడున్నామో తెలుసుకోలేకపోయారో దానిని మానవత్వం అనేటువంటిది కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు ఊహించలేనంత దూరానికి మనం చేరుకున్నాం. From writing on a stone we came to storing information in the cloud. మనము రాతి పలకల మీద రాసే దగ్గర మొదలు పెట్టుకుంటే మేఘాల్లో క్లౌడ్ అంటారు కదా, క్లౌడ్ టెక్నాలజీ, ఆ మేఘాల్లో రాసే స్థాయికి వెళ్ళిపోయాం. From basic herbal remedies we came to a point of organ transplant. ఈ యొక్క మొక్కల నుండి తీసుకుని ఒక వైద్యానికి సంబంధించిన దాన్ని తీసుకున్నటువంటి మనము ఇప్పుడు ఈ శరీరావయవాలను మార్చుకునే స్థాయికి వెళ్ళిపోయాం. From Google search we came to ChatGPT search. గూగుల్ సెర్చ్ నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? ChatGPT సెర్చ్కి వచ్చేసాం. Some of you are smiling. What's up? కొంతమంది నవ్వుతున్నారు, ఏంటి మీకు తెలిసేమో కదా. Humanity has progressed unimaginably in the years. ఈ యొక్క సంవత్సరాలన్నిటిలో కూడా మానవత్వం అనేటువంటిది మన ఊహకు అందనంత వేగంగా ముందుకెళ్ళిపోతుంది. If you don't cope up with the speed, people say that you will fall behind. ఒకవేళ నువ్వు గనక ఆ వేగాన్ని అందుకోలేకపోతే ప్రజలు అంటారు కదా, నువ్వు వెనక జారిపోయావు. We all know about Nokia phones. మనకందరికీ తెలుసు నోకియా ఫోన్స్. Long back they had the industry coverage, like they are the industry giants like many years ago. చాలా సంవత్సరాల క్రితము ఈ నోకియా ఫోన్సే మార్కెట్ మొత్తం ఉండేవి. They were like the top developers of mobile phones. ఈ మొబైల్ ఫోన్స్ తయారు చేసి అమ్మడంలో ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతం వాళ్ళదే. After that iPhone generated the first smartphone in the world. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఐఫోన్ అనేటువంటి ఫోన్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. The smartphone technology came into existence. ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అనేటువంటిది ఉనికిలోకి వచ్చింది. Then Nokia thought, no, I'm not going to update myself, I'm going to remain in my old way. అప్పుడు అనుకున్నది కదా నోకియా వాళ్ళు, లేదు నేను కొత్త విధానంలోకి వెళ్ళిపోలేను, నేను పాత విధానంలో ఇలాగే ఉండిపోతాను అనుకున్నాను. Within very few years, very few months, Nokia collapsed in a very horrible way. చాలా తక్కువ సమయంలోనే, తక్కువ నెలలోనే ఊహించలేనంతగా నోకియా సిస్టమ్ మొత్తం కూడా పడిపోయింది. The world we are in demands us to get used to the ways of its current ways. ఈ యొక్క ప్రపంచం ఏమి కోరుకుంటుందంటే ఆ యొక్క వేగానికి తగినట్లుగా మనం కూడా ఉపయోగపడాలని ప్రపంచం కూడా ఆశిస్తుంది. Now I'll say some words. Anna can use the same words. I want to talk to you about 3 types of eras. నేను 3 రకాలైనటువంటి కాలాలకు సంబంధించిన విషయాలు చెప్తాను మీకు. There is no Telugu word for this, so we'll use the same word. First one is modern era. దీనికి తెలుగు పదం లేకపోవచ్చు, అలాగే చెప్తా మోడర్న్ ఎరా. Second thing is post modern era. తర్వాతది పోస్ట్ మోడర్న్ ఎరా. So only 2 things, modern era and post modern era. మోడర్న్ ఎరా, పోస్ట్ మోడర్న్ ఎరా. We are living in post modern world. మనము ఇప్పుడు పోస్ట్ మోడర్న్ ప్రపంచంలో ఉన్నాం. There is a phenomenon called post modernism. ఇప్పుడున్నటువంటి ఒక విధానాన్ని ఏమని పిలుస్తున్నారంటే పోస్ట్ మోడర్న్ విధానంలో ఉన్న ప్రజలను పిలుస్తున్నారు. These might sound like big words to you. ఈ పదాలు చాలా పెద్ద పదాలుగా వినిపించొచ్చు మీకు. Let's see what these words mean. అయితే ఈ పదాల అర్థం ఏంటో చూద్దాం మనం. First thing, modern era. మొట్టమొదటిది మోడర్న్ ఎరా. 1600s to 1900s, this period of time in the history is called as modern era. 1600 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఉన్న మధ్యకాలాన్ని అంతా కూడా మోడర్న్ ఎరా అంటారు. If your parents are 60 years old or above, ఒకవేళ మీ తల్లిదండ్రులు 60 అంతకంటే పై వయసున్న వాళ్ళు ఉంటే they might belong to modern era. ఒకవేళ బహుశా వాళ్ళు ఈ మోడర్న్ ఎరాకు చెందిన వాళ్ళు అయ్యుండొచ్చేమో. So this modern era is very interesting if we think. ఒకవేళ మనం ఆలోచిస్తే ఈ మోడర్న్ ఎరా ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది మనకు. They do life based on reason. We can use English words because all are English speakers. They do life based on reason. వారు తమ జీవిత కాలాన్ని, జీవిత ప్రయత్నాలన్నీ కూడా కారణం చేత వాళ్ళు వెతుక్కుంటూ పనిచేస్తూ వచ్చారు. Second thing, Shastram, they do their life based on science. రెండవది శాస్త్రం ఆధారంగా పనిచేస్తూ వచ్చారు. They do their life based on technology. వారు సాంకేతికతను ఆధారంగా పనిచేస్తూ వచ్చారు. They do their life based on logic. వాళ్ళు తర్కం ఆధారంగా పనిచేస్తూ వచ్చారు. This is modern era. ఇది మోడర్న్ ఎరా. This is our పూర్వీకుల era. ఇది మన పూర్వీకుల కాలము. They lived on family values. వారు కుటుంబ విలువలతో జీవిస్తూ వచ్చారు. In those days, ఆ రోజుల్లో if you work hard, ఒకవేళ కష్టపడితే you will get a job. నీకు ఉద్యోగం వస్తుంది. If you get a job, నీకు ఉద్యోగం వస్తే you will be successful in your life. నీ జీవితంలో నువ్వు విజయవంతంగా ఉంటావు. If you are successful in your life, you'll be happy. నువ్వు విజయవంతంగా ఉంటే సంతోషంగా ఉంటావు. They were based on traditional world view.
ఈ యొక్క సాంప్రదాయకమైనటువంటి విధానంలోనే ఈ ప్రపంచమంతా కూడా నడుస్తూ ఉంది. Early 1600s to 1900s. ఇది 1600 నుండి 1900 వరకు మధ్యకాలం. They believed in creativity. వాళ్ళు సృజనాత్మకతను మాత్రమే ఆలోచిస్తూ వచ్చారు. That's why telephone came up. Telephone was introduced in modern era. ఆ మధ్యకాలంలో మోడర్న్ ఎరాలోనే టెలిఫోన్ అనేటువంటిది వచ్చింది. Steam engine was introduced in modern ఈ era. ఆవిరి యంత్రం కూడా మోడర్న్ ఎరాలోనే వచ్చింది. Aeroplanes were introduced in modern era. విమానాలు కూడా మోడర్న్ ఎరాలోనే వచ్చాయి. The way they dressed used to be different in modern era. మనం వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ అంతా కూడా మోడర్న్ ఎరాలో వేరేగా ఉండింది. Their ideology influenced how they did their work. వారి యొక్క ఆలోచన విధానం వారి పనులు ఎలా చేస్తున్నారో దాన్ని నిర్ణయించేది. Even the movies in those years were influenced by their mindset in ఆ those రోజుల్లో days. వచ్చినటువంటి సినిమాలు కూడా వారి ఆలోచనలకు తగినట్లుగానే వచ్చాయి. The entertainment industry was influenced by the modern thinking. ఈ యొక్క వినోదాత్మక ప్రపంచమంతా కూడా మోడర్న్ థింకింగ్ కి సంబంధించిగా ఉండింది. Modern era. మోడర్న్ ఎరా. Then came World War II. దాని తర్వాత వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధం. That is a starting point for post modern era. ఈ మనం చెప్పుకుంటున్నటువంటి పోస్ట్ మోడర్న్ ఎరాకు ఆరంభము రెండవ ప్రపంచ యుద్ధం. Post modernism is a very huge subject. పోస్ట్ మోడర్నిజం అనేటువంటి చాలా పెద్ద సబ్జెక్టు. But let me try to simplify it in a very short way so that we can go into in our scripture portions very quickly. మన వాక్యానికి తగినట్లుగా దాన్ని క్లుప్తీకరించి చూసుకుందాం. So then arose the post modern era. ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటిదే పోస్ట్ మోడర్న్ ఎరా. It influenced people and their lifestyle. ఈ పోస్ట్ మోడర్న్ ఎరా ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. The ideology of people in post modern era is like this. ఈ పోస్ట్ మోడర్న్ ఎరాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం ఇలా ఉండింది. I don't care what people think about me. నా గురించి ప్రజలు ఏమనుకుంటారో నేను లెక్క చేయను. I will be however I want. This world will adjust. ఈ లోకం ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు గాక నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. #my life my rules. #my life my rules. I'll follow my heart. నా హృదయాన్ని నేను వెంబడిస్తాను. If I come in a problem, no one will come to save me. Why should I listen to someone else? నాకేదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు, వేరే వాళ్ళ సమస్యలు నేను ఎందుకు వెళ్ళాలి? Don't tell me what to do. నేనేం చేయాలో నువ్వు ఎందుకు చెప్తావు? What's true for me, I will do what I like. నాకు ఏదైతే సత్యం అనిపిస్తుందో నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను. There was a rise of individualism. ఇండివిజువల్ వ్యక్తివాద సిద్ధాంతం అనేటువంటిది పైకి వచ్చింది. There was rise in narcissism. ఈ యొక్క narcissism, you can use the word narcissism అనేది వంటిది వచ్చింది. And there was rise in consumerism. ఈ యొక్క వినియోగదారుల సిద్ధాంతం అనేది ఉనికిలోకి వచ్చింది. There was rise in subjectivism. ఈ సబ్జెక్టివిజం అనేటువంటిది వచ్చింది. What is subjectivism? సబ్జెక్టివిజం అంటే ఏంటి? My feelings are final. చివరికి నా అనుభూతులే ఉంటాయి. I'll go talk to people. నేను వెళ్ళి ప్రజలందరితో మాట్లాడతాను. I'll take their suggestions. నేను వారి సలహాలు తీసుకుంటాను. But I'll do how I feel. నేను ఏదనుకుంటానో అదే చేస్తాను. So entire world was humongously impacted by post modernism. ఈ ప్రపంచమంతా కూడా ఈ పోస్ట్ మోడర్నిజం కు ఎంతగానో ప్రభావానికి లోనయ్యారు. I don't want to repeat again, but everything, movies, TVs, entertainment, the way we dress, the way they do families, the way their weddings were happening, everything were humongously impacted by post modernism. ఈ పోస్ట్ మోడర్నిజం కు లోను కానటువంటి సిస్టమ్ వ్యవస్థ ఏది లేదు. అది సినిమాలు కావచ్చు, వినోదం కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా ప్రభావానికి లోనైంది. This concept of post modernism came into churches. ఈ పోస్ట్ మోడర్నిజం అనేటువంటిది మందిరాల్లోకి కూడా వచ్చింది. In olden days, పాత దినాల్లో people used to go to the house of the Lord with families. పాత దినాల్లో కుటుంబాలుగా అందరూ మందిరాలకు వచ్చేవాళ్ళు. They used to have hymn books. వాళ్ళకందరికీ పాఠల పుస్తకాలు ఉండేవి. If you want me to give you a localized example, Andhra Kraistava Kirtanలు, they used to have hymn books in those days. మీకు అర్థం కావాలంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కలిగి ఉండి అందరూ అవి తీసుకుని వెళ్ళేవాళ్ళు. People used to go to churches in suits. వాళ్ళు సూట్ వేసుకుని మందిరాలకు వెళ్ళేవాళ్ళు. They used to give importance to families. వారు కుటుంబాలకు ఎంతగానో విలువ ఇచ్చేవాళ్ళు. After that, post modernism came into churches. దాని తర్వాత ఈ మందిరాల్లోకి, సంఘాల్లోకి పోస్ట్ మోడర్నిజం వచ్చింది. Something really interesting took place. చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. People started thinking like this. ప్రజలు ఈ విధంగా ఆలోచించడం మొదలు పెట్టారు. It's not about what you wear. అది నువ్వు వేసుకునే దానికి సంబంధించింది కాదు. Try to be comfortable. నువ్వు చాలా సౌకర్యవంతంగా ఉండు. Try to wear t-shirt. టీ-షర్ట్స్ వేసుకో. Your comfort is important. నీ యొక్క సౌఖ్యమే చాలా ప్రాధాన్యము. Religion is not important. మతము ప్రాధాన్యం కాదు. Relationship with God is important. దేవునితో ఉండే సంబంధమే ప్రాధాన్యం. God will not look at your outer appearance. నీ యొక్క బాహ్యగతమైనటువంటి రూపాన్ని దేవుడు చూడడు. God will look at your inner appearance. దేవుడు నీ అంతర్గత రూపాన్ని చూస్తాడు. There was humongous shift
and change in Christianity due to postmodernism. ఈ పోస్ట్ మోడర్నిజం ద్వారా క్రైస్తవత్వం ఎంతగానో తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనైంది. Traditional style of Christianity slowly started fading away. ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ పద్ధతులన్నీ చిన్నగా కనుమరుగవుతూ వచ్చాయి. There's an example in the United States of America. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ఉదాహరణ చెప్తాను. There's a church which is pastored by a pastor called Mike Todd. మైక్ థాట్ అనేటువంటి ఒక పాస్టర్ గారు దీన్ని పోస్ట్ చేశారు. Yeah, do you know something? మీకు ఒక విషయం తెలుసా? He bought a barber into the main Christian service on Sunday, and he was getting his haircut done, and he was preaching the sermon to young people. యవ్వనస్తులకు అతను వాక్యం చెప్తూ ఒక క్షురకుడిని తీసుకుని వచ్చి అతను కటింగ్ చేస్తూ ఉంటే ఈ యొక్క పాస్టర్ వాక్యం చెప్తూ వచ్చారు మందిరంలో. You might not believe this. మీరు నమ్మకపోవచ్చు. They have millions of views right now. దానికి వేల మంది లక్షల మంది దాన్ని చూశారు. దానికి 2 weeks ago he bought a Tesla car into church on Sunday service. కరెక్ట్ గా 2 వారాల క్రితమే టెస్లా కార్ ను మందిరంలోకి తీసుకుని వచ్చాడు. అలాగా he was using that car as an example to talk to people. ఆ యొక్క ప్రజలతో మాట్లాడడానికి దాన్ని చూపించడానికి ఆయన కార్ తీసుకొచ్చాడు. So Christianity has been changing drastically. క్రైస్తవత్వం ఎంతో వేగంగా మార్పు చెందుతూ వస్తుంది. There's a church called Crossroads Church in Ohio. ఒహాయోలో క్రాస్ రోడ్స్ చర్చ్ అని ఒకటి ఉంది. Do you remember on a match day, football match day, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉండగా they played a game inside the church during the Sunday service. ఆదివారపు సంఘ ఆరాధన జరుగుతుండగా వాళ్ళు అక్కడే ఫుట్బాల్ ఆడుతూ వచ్చారు. 1 month ago they kicked the Bible with their leg and it flew away into the people. ఒక నెల క్రితము వాళ్ళు ఫుట్బాల్ ఆడడానికి బైబిల్ ఉపయోగించారు. కాలుతో తంతే బైబిల్ లేచి ప్రజల మధ్యలో పడింది. One of the most happening churches in the USA. Look at the way they are doing their life. ఈ యొక్క అమెరికా దేశాల్లో చూసినట్లయితే వాళ్ళు ఎలా చూస్తారో వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. Slowly the things have been changing. చాలా నిదానంగా విషయాలను మార్పు చెందుతూ వస్తున్నాయి. We got LED panels in the back side. దేవుని మందిరాల వెనక వైపు LED panels ఉంటూ ఉన్నాయి. Don't ask me if I'm against them or no. That's a different topic. I'm just telling you for time being. దాన్ని మీరు అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా దయచేసి నన్ను అడగొద్దండి, విషయాలు చెప్తున్నాను. Lightings have come in the churches. చర్చెస్ లోకి లైట్స్ వచ్చేసాయి. There was fog lamps have come into the churches. ఈ యొక్క పొగకు సంబంధించిన అలా వస్తూ ఉన్నాయి. Firstly, in 1960 they came into Lutheran churches. మొట్టమొదటిగా 1960 సంవత్సరంలో లూథరన్ చర్చెస్ లోకి ఇవన్నీ వచ్చేసాయి. You might have heard about the movement called Jesus movement. జీసస్ మూవ్మెంట్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని మీరు వినింటారు. And after that it came to Lutheran churches. అది లూథరన్ ఉద్యమాల్లోకి వచ్చేసింది. After that Presbyterian churches. ప్రెస్బిటేరియన్ చర్చిలోకి వచ్చేసింది. After that Methodist churches. మెథడిస్ట్ చర్చిలోకి వచ్చింది. Today it became global phenomenon that everything is changed into a contemporary worship style. ఈ యొక్క ఆధునికమైనటువంటి ప్రపంచంలో ఇప్పుడు ప్రతి దేశంలోకి ప్రతి చోటికి అది పాకిపోయింది. This is a church history for the past 40 to 50 years, very recently. చాలా ఆధునికమైనటువంటి కాలం 40-50 సంవత్సరాల నుండి సంఘం యొక్క చరిత్ర ఇలా ఉంది. The way people did their spiritual life started shifting. ఈ యొక్క ప్రజల యొక్క ఈ యొక్క మత విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఈ విధంగా మారుతూ వస్తున్నాయి. There's a guy called Gary Thomas. గేరీ థామస్ అనే ఒక అతను ఉన్నాడు. He wrote a book on this new covenant Christianity. ఈ నూతన నిబంధన అనేటువంటి దానికి సంబంధించి క్రైస్తవ్యానికి సంబంధించి ఒక పుస్తకం రాశాడు. He says that there are different ways in new age people are experiencing God. ఈ దేవుణ్ణి నూతన విధానంలో ప్రజలు అనుభవిస్తూ ఉన్నారని రాస్తాడు అతను. First thing, there are people called naturalists. వాళ్ళు సహజమైనటువంటి సహజవాదులను పిలుస్తారు వాళ్ళని. They love people by going and sitting in the nature. వారు ప్రకృతిలోకి వెళ్ళి ప్రజలను ప్రేమిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. They look at the creation of God and they experience God. దేవుని యొక్క సృష్టిని చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళు. New style of doing Christian life. క్రైస్తవ జీవితంలో ఒక నూతనమైన విధానాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. Second group, these people are called activists. వీళ్ళు ఉద్యమకారులు, చురుగ్గా ఉండేటువంటి వాళ్ళు, యాక్టివిస్టులు అంటారు. They do their spiritual life based on activity. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు కార్యరూపకమైనటువంటి క్రైస్తవ్యాన్ని చేస్తూ ఉన్నారు. They do annadanalu to do their spiritual life. ఈ యొక్క తమ యొక్క ఆధ్యాత్మిక జీవితం కోసం అన్నదానాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. They do community events for their spiritual life. సాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. Different types of methods, spiritual methods are there in this world right now in this new age Christianity. ఈ న్యూ కొత్త విధానంలో ప్రజలు ఈ విధమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. There is some people, this group is called traditionalists. సాంప్రదాయవాదులు అనేటువంటి కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. We are traditionalists. మనం అనుసరిస్తున్నటువంటి విధానము సాంప్రదాయక క్రైస్తవ్యం. When someone prays, we close our eyes. ఎవరైనా ప్రార్థన చేస్తే మనం చాలా భక్తిగా కళ్ళు మూసుకుంటాం. That's how we experience and feel God. మనం దేవుణ్ణి ఆ విధంగా అనుభవిస్తూ ఉంటాం. And we
we sit down on the mats. మనం చాపల మీద అలా కూర్చుంటాం అంతే. So this is how we are doing spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. Different people have been experiencing God in different way. విభిన్నమైనటువంటి ప్రజలు విభిన్నమైన రీతిలో ప్రభువును వాళ్ళు ఆరాధిస్తున్నారు. Through church history there have been drastic changes in the society. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క కాలంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. But there is one thing which is really important. అయితే ఒక్కటి చాలా ప్రాధాన్యమైనది. It's okay if you wear comfortable clothes to church. ఓకే, మనము మందిరానికి చాలా సౌకర్యవంతమైనటువంటి డ్రెస్ వేసుకొస్తే ఏం పర్లేదు. It's okay if you replace hymn books with contemporary song. It's okay up to some extent. ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇటువంటి పాటల పుస్తకాలు కాకుండా వేరే పాటలు పాడుకున్నా ఓకే అనుకుంటున్నాం. It's okay if you sit on the chairs instead of on the floors. If ఈ విధంగా చాపల మీద కూర్చునే దానికంటే కుర్చీలో కూర్చుంటే ఓకే, ఏం పర్లేదు అనుకుంటున్నాం. It's okay if you come into the house of the Lord with a cup of coffee. It's okay for up to some extent. దేవుని మందిరాల్లోకి వస్తూ కాఫీ తాగుకుంటూ వస్తాను, ఏం కాదులే అనుకుంటున్నాం. All these things can be replaceable and these are like non-essentials. ఇవన్నీ కూడా పెద్ద ప్రాధాన్యమైనటువంటి విషయాలు కాదు, ఓకేగా ఉన్నాయి ఇవన్నీ. But there are some things which are really crucial through the church history in your life and my life. నీ జీవితంలో నా జీవితంలో సంఘ చరిత్రలో చూస్తే కొన్ని విషయాలు చాలా ప్రాధాన్యమైన విషయాలు ఉన్నాయి. One of the biggest dangers postmodernism has done to Christianity is it replaced essential things in Christianity. అయితే ఈ యొక్క పోస్ట్ మోడర్న్ ఎరాలో క్రైస్తవ్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చొప్పించింది అది. One of the thing is customs. ఒక్కటి సాంప్రదాయాలు, customs, పద్ధతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, customs, పద్ధతులు. It's a dangerous thing that postmodernism has done. ఈ యొక్క పోస్ట్ మోడర్నిజం లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏంటంటే కొన్ని పద్ధతులను తీసుకుని వచ్చింది. I will not come to church. నేను మందిరానికే రాను. I will not read Bible. నేను బైబిల్ చదవను. Because I am the word of God. నేను దేవుని వాక్యము. I am the temple of God. నేను దేవుని ఆలయము. I cannot do these traditional aspects in Christianity. ఈ క్రైస్తవ్యంలో ఇటువంటి సాంప్రదాయక పద్ధతులను చెయ్యను. My dear friends, that is not right according to the word of God. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం ప్రకారం అది సరైనది కాదు. You and I need to have customs. నీకు నాకు కొన్ని పద్ధతులు ఉండాల్సిందే. It's very crucial to understand this important aspect that we cannot neglect them. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, వీటిని ఏ మాత్రం కూడా మనం నిర్లక్ష్యపరచకూడదు. Today we are going to look at book of John chapter 18. ఈ రోజు సాయంకాల సమయము యోహాను సువార్త 18వ అధ్యాయం చూడబోతున్నాము. I request you not to keep your heads down but just keep the pages open. నేను మీకు చెప్తున్న తలలు వంచుకోవద్దని జస్ట్ అలా బైబిల్ తెరిచిపెట్టండి అంతే. Just have a look at first 3 verses in that. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చూడండి. అలా There are some interesting things that we find in this chapter. ఈ 18వ అధ్యాయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. And if we see the first verse, మొట్టమొదటి వచనం చూసినట్లయితే, when Jesus had spoken these words, యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత he went out with his disciples ఆయన శిష్యులతో దాటిపోయాడు అక్కడికి, across the Kidron valley, కెద్రోను వాగు దాటిపోయాడు, where there was a garden. అక్కడ ఒక తోట ఉండింది. When he and his disciples entered there, యేసు ప్రభువు శిష్యులు ఆ తోటలోకి వాళ్ళు వెళ్ళారు. My dear friends, first lesson we are learning in today's meeting is, మొట్టమొదటిగా ఈ రోజు సాయంకాలం మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, Jesus had a custom. Jesus had a habit. యేసు ప్రభువుకు ఒక పద్ధతి, ఒక అలవాటు ఉంది. He had a sampradayam in his life. ఆయన జీవితంలో ఒక పద్ధతి ఉంది. We underestimate the power of sampradaayalu in our lives. మన జీవితంలో కొన్నిసార్లు ఈ సాంప్రదాయాలను పద్ధతులను మనం తక్కువగా చేస్తాం. This పద్ధతులు, we underestimate this power in our lives. మన జీవితంలో ఈ పద్ధతులకు ఉన్నటువంటి శక్తిని చాలా సార్లు తక్కువ చేస్తుంటాం. First lesson we are learning in today's youth meeting, Jesus had a custom. ఈ యవనస్తుల కూడికలో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి ఒక విషయము, యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పద్ధతి ఉంది. Don't open your Bibles in Mark chapter 10. Jesus had a custom of teaching. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక పద్ధతి ఉంది, బోధించే పద్ధతి. In Mark chapter 14 we see Jesus had a custom of fasting. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉపవాసం ఉండే ఒక పద్ధతి ఉంది. In Luke chapter 2 we see Jesus had a custom of going to feasts and festivals. లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి విందులకు ఆ విధంగా పండగలకు వెళ్ళే అలవాటు ఉంది. All through his life he made sure that he followed all these customs in his life. తన జీవిత కాలమంతలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పద్ధతులను సాంప్రదాయాలను పాటిస్తూ వచ్చారు. He did all these things. He had these customs to experience God. ఈ విషయాలన్నీ కూడా దేవుణ్ణి అనుభవించడానికి ఈ పద్ధతులను ఆయన తన జీవితంలో కలిగి ఉన్నాడు. He himself is God. ఆయనే దేవుడు. He has close association with God. దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. He calls God as Abba and Father. దేవుణ్ణి నాన్న, తండ్రి అని పిలిచేవాడు. He could be like the new generation Christians. I will not have any customs. నీ కొత్త తరంలో ఉన్నటువంటి క్రైస్తవులు నాకు ఎలాంటి పద్ధతులు లేవంటారు. It's really crucial that
you need to have some customs in your life. నీ జీవితంలో నువ్వు కొన్ని సాంప్రదాయాలు లేకుండా పద్ధతులు కలిగి ఉండాలి. It's not that పద్ధతుల ద్వారా, it's not that you will get God's grace. ఈ పద్ధతుల ద్వారా నువ్వు దేవుని కృపని పొందుకోలేకపోవచ్చు. But we do this cultures, we do this customs to experience God. అయితే ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా దేవుణ్ణి మనం అనుభవించగలుగుతాం. One of the best attributes, customs Jesus had, top one is he spent time in the presence of God. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనేకమైన పద్ధతుల్లో ఒక ప్రాధాన్యమైనటువంటి పద్ధతి. In John chapter 18 verse 1 we see that he went to a తోట. 18వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక తోటలోకి వెళ్ళారు. It's called experience of a garden. అది తోట అనుభవము. Jesus had an experience of garden. యేసు ప్రభు వారికి తోట అనుభవం ఉంది. In Matthew, Mark, Luke and John they mentioned about this తోట. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు కూడా ఈ తోట అనుభవాలు రాయబడ్డాయి. They called it with 3 different names. 3 పేర్లతో పిలిచారు. They called it Gethsemane. గెత్సెమనే తోట. They called it Mount of Olives. ఒలీవల తోట. They called it as garden. అది తోట. So he had an experience of Mount of Olives in his life. ఆయన జీవితంలో ఒలీవల కొండ అనుభవం ఉంది. He made that very sure that from the starting of his life till the ending of his life, in very frequent intervals of his life, he did this custom in his life. తన యొక్క జీవితంలో మొట్టమొదటి నుండి చివరి వరకు మధ్యలో అనేక సార్లు ఈ తోటకు వెళ్ళేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. It became a part of life of Jesus. తన జీవితంలో ఒక భాగము. తన జీవితంలో ఈ తోట అనేది ఒక భాగం అయిపోయింది. I'll use some words now. కొన్ని పదాలు ఉపయోగిస్తాను నేను ఇప్పుడు. Bible use some words like బైబిల్ కొన్ని పదాలు ఉపయోగించింది. He said Bible there he said Jesus departed. యేసు అక్కడి నుండి వెళ్ళిపోయెను. And also Bible says వెనుకకు తీసుకొని Bible says Jesus withdrew himself from the congregation. యేసు ప్రభు అక్కడి నుండి తప్పించుకొని లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయెను. Before every major event in his life Jesus Christ went into the garden of Gethsemane. తన జీవితంలో ప్రతి ప్రధాన సంఘటనకు ముందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. In Luke 6, Matthew 26 and Luke 9 we see that before every major event Jesus Christ had this experience of Gethsemane. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి ప్రతి ప్రధాన సంఘటనకు ముందు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. Before choosing disciples he went and spent time with the Lord. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులను ఎన్నుకునే ముందు ఆ గెత్సెమనే తోటకు వెళ్ళారు. Before getting transfiguration he went and he had this experience. ఆ రూపాంతర అనుభవం పొందక ముందు ఆయన తోట దగ్గరికి వెళ్ళాడు. After every major event he went into this experience of Gethsemane. ఈ ప్రధానమైనటువంటి సంఘటనలన్నీ జరిగిన తర్వాత కూడా తిరిగి ఈ గెత్సెమనే అనేటువంటి అనుభవానికి వెళ్ళాడు. Matthew 14, Luke 5, మత్తయి సువార్త 14, లూకా సువార్త 5వ అధ్యాయం, Matthew 1, మత్తయి సువార్త 1, Mark chapter 11. మార్కు సువార్త 11. After Jesus got fame, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రఖ్యాతి పొందిన తర్వాత, after he got lot of fan following, అనేక మంది అతన్ని అనుసరిస్తున్న తర్వాత, after he got lot of charisma, అనేక మంది ద్వారా అతను గుర్తింపబడిన తర్వాత he went into this silent place of Gethsemane. ఏకాంతమైనటువంటి రహస్యమైనటువంటి గెత్సెమనే తోటకు వెళ్ళాడు. He went to the Mount of Olives. ఒలీవల కొండకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. It was consistent till the last hours of his life. తన జీవితంలో చిట్ట చివరి నిమిషాల వరకు కూడా ఆయన ఎంతో క్రమంగా అటువంటి తోట అనుభవాలు కలిగి ఉన్నాడు. My dear friends, నా స్నేహితులారా, we all need to have this experience of Gethsemane in your life and mine. మనందరి జీవితాల్లో కూడా ఈ గెత్సెమనే అనేటువంటి అనుభవం కలిగి ఉండాలి. I don't know what you will do, but you need to have this experience in your life. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో అయితే ఈ గెత్సెమనే అనుభవం కలిగి ఉండాలి. This is something I missed in my life for 10 years. నా జీవితంలో మొట్టమొదటి 10 సంవత్సరాలు దీన్ని ఎంతగానో పోగొట్టుకున్నాను. I did not have this experience of Gethsemane in my life for 10 years. 10 సంవత్సరాల పాటు నా జీవితంలో ఈ గెత్సెమనే అనుభవం లేదు. Do you want to know what this experience is? ఈ అనుభవం అంటే ఏంటో తెలుసా మీకు అసలు? Spending time in the presence of God. సమయాన్ని దేవునితో గడపడము అనేటువంటి అనుభవం. It's not taking a prayer request and going పరలోకమందున మా తండ్రి నా కృపగల దేవా and not reading the list. That's not what I'm talking about. మనకేదో అక్కర్లు ఉన్నట్టు అవన్నీ రాసుకుని పరలోకమందున మా తండ్రి నాకు ఈ అక్కర్లను చెప్పడం కాదండి అక్కడ. Lord, my friend has this. No, not about prayer request. I'm not talking about this. ప్రార్థన మనవులు, ప్రార్థన విజ్ఞాపనలు తీసుకుని పోవడం కాదండి. Going and sharing your tears. No, I'm not talking about this. వెళ్ళి నీ కన్నీళ్లు కార్చి అక్కడ నీ విషయాలను చెప్పుకుంటూ రావడం కాదు. Just
going into the presence of God and sitting silently, not doing anything. దేవుని మందిరానికి వెళ్ళి ఏమీ చేయకుండా మౌనంగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి I did not have this experience in my life for 10 years. నా జీవితంలో 10 సంవత్సరాల పాటు ఇటువంటి అనుభవం లేదు. Maybe before today's meeting you prayed to God, Lord, talk to me in today's meeting. ఈ సాయంకాల సమయంలో మీరు అడగొచ్చు, ప్రభువా నాతో మాట్లాడండి అని. God is talking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. You need to have the experience of presence of God in your life. నీ జీవితంలో దేవుని సన్నిధి అనేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. Do you want to know why you feel anxious in your life? నీ జీవితంలో ఎందుకు అనిశ్చితి కంగారు కలిగి ఉన్నావో తెలుసా? Do you know why you are depressed in your life? నీ జీవితంలో నిరాశలో ఎందుకు ఉన్నావో తెలుసా? As a born again believer, as someone who is baptized, do you know why your mind is not restful in your life? బాప్తిస్మం పొందిన తర్వాత కూడా, మారు మనసు పొందిన తర్వాత కూడా నీ యొక్క మనసు విశ్రాంతి లేకుండా ఎందుకుందో తెలుసా? Do you know why in different areas of your life you are experiencing failure after getting saved? రక్షించబడిన తర్వాత కూడా రకరకాల స్థలాల్లో నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? It's because the lack of presence of God. ఒకటే కారణం, దేవునితో సహవాసము, దేవుని సన్నిధిలో గడిపేటువంటి అనుభవం లేకపోవడం. Early church father Augustine of Hippo said like this. తొలి రోజుల్లో, తొలి క్రైస్తవ సంఘాల్లో అగస్టిన్ అనేటువంటి వ్యక్తి ఇలా అంటున్నాడు, there is a void in every human being that can be only filled by God. మానవ జీవితంలో ఒక శూన్యం ఉంటుంది, ఆ శూన్యాన్ని దేవుడు మాత్రమే నింపగలడు. వారానికోసారి బిర్యానీ డోస్ పడకపోతే నాకు నడవదు. వారానికి ఒకసారి బిర్యానీ తినకపోతే, ఆ డోస్ పూర్తిగా తినకపోతే సరిపోదు. Every one of your life, every day you need to have a dose of presence of God in your life. నీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు దేవుని సన్నిధి అనేటువంటి ఒక డోస్ పడాల్సిందే. He made you in his image. ఆయన దేవుడు నిన్ను తన రూపంలో చేసుకున్నాడు. If it's hard for you, even though if it's hard for you, you need to have this experience. ఒకవేళ అది నీకు కష్టమైనా సరే నీకు ఈ అనుభవం ఉండాల్సిందే. You'll get shocked if I say about my experience. నా యొక్క అనుభవాన్ని గనుక చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. We are going deeper into knowing what exactly this presence of God is. దేవుని సన్నిధి అనేటువంటి విషయానికి సంబంధించి లోతుగా వెళ్తున్నాం. జాగ్రత్తగా వినండి. Once in America, అమెరికాలో ఒకసారి, I'm trying to sound humble, I went to some meetings. నేను ఏదో దీనత్వం కలిగి ఉండడాన్ని అనుకుంటూ నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. I spoke on some really important topics on the Bible. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మాట్లాడడానికి వెళ్ళాను అక్కడికి. 3 days meetings. 3 రోజుల కూడికలు. About book of Revelation. ప్రకటన పుస్తకానికి సంబంధించి. About spiritual warfare. ఆత్మీయ యుద్ధ పోరాటం. I'm just trying to tell you because I did something big just few days before. కొన్ని రోజుల క్రితమే చాలా పెద్ద విషయాన్ని చేశాను ఆ విధంగా. You know what I did after coming back to my room? రూమ్కి వచ్చిన తర్వాత నేను ఏం చేశానో తెలుసా? I held my Bible like this. నా బైబిల్ ఇలా పట్టుకున్నాను. I put it like this. ఇలా పట్టుకున్నాను దగ్గరికి. I sat down on the chair. నేను కుర్చీలో కూర్చున్నాను. యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయం. యేసు ప్రభువానికి స్తోత్రం. యేసు ప్రభువానికి ఈ స్తోత్రం. 3 పదాలు I have been repeating for 1 hour. గంట సేపు ఇదే 3 పదాలు మాటి మాటికి చెప్తూ ఉన్నాను. No prayer requests. ఏ ప్రార్థన లేదు, No talking with God. దేవునితో మాట్లాడడం లేదు. యేసయ్యా, 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 only the name of Jesus for 1 hour. గంట సేపు యేసు పేరు మాత్రమే నోట వస్తూ ఉంది. And after some time I got back, I wanted to stretch. నేను నా యొక్క వీపు నొస్తుంది, అలా లేద్దాం అనుకున్నాను. I lay down on my bed. నేను అలా పడుకున్నాను బెడ్ మీద. And I did యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మళ్ళీ అక్కడ కూడా యేసు నామమే, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Holy, holy, holy is the Lord God Almighty. సర్వశక్తిగల దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. I'm not exactly talking about prayer requests. నేను అక్కడ ఎలాంటి ప్రార్థనా విన్నపం చేయట్లేదు. No communication. దేవునితో ఎలాంటి సంబంధం, మాటలు లేవు. Only one goal. ఒకే ఒక లక్ష్యం. Only one agenda. ఒకే ఒక లక్ష్యం. Only one person in focus. ఒకే ఒక వ్యక్తి గురిగా కలిగి ఉన్నాడు. Daily for 1 hour or 30 minutes, only God, only God, and just sitting in His presence with Bible in my hand. చేతుల్లో బైబిల్ కలిగి ఒక గంట సేపు లేదా 30 నిమిషాలు ఒకే ఒక్కసారి దేవుడు, 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 యేసయ్యా, యేసయ్యా, ఇదే నా గురి. Blindly have this experience in your life and my life. We need to have this. మనం కూడా ఇటువంటి అనుభవాన్ని ఖచ్చితంగా మన చేత కలిగి ఉండాలి. యేసయ్యా నన్ను క్షమించండి. 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 యేసు ప్రభువానికి స్తోత్రం. యేసు ప్రభువానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అది నీకు ధైర్యం ఇస్తుంది. నీ జీవితంలో to the places where you can't go,
that prayer, that presence of God will go. నువ్వు ఎక్కడికైతే ఏ స్థలానికైతే వెళ్ళలేవో అక్కడికి దేవుని సన్నిధి నిన్ను నడిపించుకుని వెళ్తుంది. There is power in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో శక్తి ఉంది. There is healing in the presence of God. దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది. Maybe you go and sit in the room in your house. Maybe you're doing this. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళి నీ గదిలో ఇలా చేస్తుండొచ్చు నీ రూమ్లో. Maybe somewhere in a faraway village, in a small house, maybe in a small room you're sitting and doing this. ఏదో చిన్న గ్రామంలో నీ ఇంటికి వెళ్ళి చిన్న గదిలో ఇలా చేస్తుండొచ్చు గాక. Maybe you're sitting in the presence of God like this. ఇలా కూర్చుని దేవుని సన్నిధిలో ఉండొచ్చు నువ్వు. It will go to the places where you can't go and will do wonders and miracles in your life. అయితే నీ జీవితంలో నువ్వు ఏ ఏ స్థలాలకైతే వెళ్ళలేకపోతున్నావో దేవుని సన్నిధి అక్కడికి వెళ్తుంది. Have this tradition of sitting in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవము అనేటువంటి ఈ యొక్క పద్ధతి కలిగి ఉందాం. Experience of Mount of Olives. ఒలీవల కొండ అనేటువంటి అనుభవం. Experience of the garden. తోట అనుభవము. Experience of Gethsemane. గెత్సెమనే అనే అనుభవము. I'll give you some of the ways you could do this. ఇలా చేయడానికి కొన్ని మార్గాలు చెప్తాను నేను. Sometimes I'll eat dinner. కొన్నిసార్లు మనం డిన్నర్ చేస్తాము. I'll get in comfortable clothes. మంచి బట్టలు వేసుకుంటాం కదా. No, me. I do this. సహోదరుడు. I do this. ఇలా చేస్తాను నేను. And I go to top floor. పైకి వెళ్ళిపోతాను. And I climb the water tank on the top. ఆ పైన ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కేస్తాను. Night after eating. భోంచేసిన తర్వాత రాత్రి I look towards the sky. ఆకాశం వైపు చూస్తాను నేను. Towards the stars. ఆకాశ నక్షత్రాలను చూస్తాను. For 1 hour. గంట సేపు. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. యేసయ్యా నన్ను క్షమించండి. యేసయ్యా నన్ను క్షమించండి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు ప్రభువా పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. యేసు ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. After 5 minutes కిందికి వెళ్ళిపోదాంలే. This is what I feel. ఒక 5 నిమిషాల తర్వాత కిందికి వెళ్దాం అనిపిస్తుంటుంది. Still loudly I will tell Lord. అయినప్పటికీ గట్టిగా చెప్తూ ఉంటాను ప్రభువా. Blessed be the name of my Lord. యెహోవా నామం పరిశుద్ధపరచబడును గాక. Have this experience. I don't know. Go up into the look at the sky and do this. నాకు తెలియదు మీరు బయటికి వెళ్ళి ఇలా చేయొచ్చు. I don't know what type of thing you will do to do this experience of presence of God. ఈ యొక్క అనుభవాన్ని ఎలా చేస్తారో తెలియదు నాకు. Maybe it may be in your room. అది నీ గదిలో కావచ్చు. Maybe it may be on Jagannatha Gattu. నీ జగన్నాథ గట్టు కావచ్చు. Maybe it may in Chinnatekur. చిన్నటేకూరు కావచ్చు. Maybe somewhere far away. మీకు ఇంటి నుండి దూరంగా వెళ్ళి చేయొచ్చు. Many of our forefathers, they went into the forests to do this. పూర్వీకులు ఆ విధంగా అడవుల్లోకి వెళ్ళి ఇలా చేసేవాళ్ళు. They have seen great results. వాళ్ళు గొప్ప విషయాలు చూశారు వాళ్ళ జీవితాల్లో. It heals you. అది నిన్ను స్వస్థపరుస్తుంది. నీ సన్నిధిలో సంతోషము అనే ఒక పాట మనం చూస్తాం. నీ సన్నిధిలో సంతోషం అనే పాట చూస్తాం. There is happiness, joy, healing, deliverance in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషము సమాధానము విడుదల ఉన్నాయి. Are you happy? నువ్వు సంతోషంగా ఉన్నావా? Go and spend time in the presence of God. దేవుని సన్నిధి వెళ్ళు. దేవుని సన్నిధిలో సమయం గడుపు. Are you waiting for some things in your life? నీ జీవితంలో ఏవైనా విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? Go and spend time in presence of God every day. ప్రతిరోజు వెళ్ళు. నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు. Do you have a broken family? ఒకవేళ నీ కుటుంబం విరిగిపోయినటువంటి స్థితిలో ఉందా? Did you have a penta relationship with your parents? నీ యొక్క తల్లిదండ్రులతో భయంకరమైన చెడు రిలేషన్స్ ఉన్నాయా? Go and spend time in the presence of God. దేవుని సన్నిధిలో వెళ్ళి సమయాన్ని గడుపు. Make this a habit. I'm requesting with both of my hands joined to every young person sitting in this room. నీ ఈ రెండు చేతులు జోడించి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నటువంటి విషయము దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. Do you like someone? మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారా? Did they break your heart? వాళ్ళు నీ హృదయాన్ని విరిచివేశారా? Are you waiting to hear from someone? ఎవరో నీకు మాట్లాడాలని వారి స్వరం వినాలని ఆశపడుతున్నావా? Are you in depression? నువ్వు డిప్రెషన్ లో ఉన్నావా? Are you disturbed in your mind? నువ్వు కలవరపడ్డావా? Take the Bible in your hand. బైబిల్ తీసుకొని చేతులకి Go into the presence of God. దేవుని సన్నిధిలోకి వెళ్ళు. Maybe coming to church and sitting somewhere in the corner, maybe that may be the presence of God experience in your life. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఎక్కడో అక్కడక్కడ మూల కూర్చున్నావేమో, బహుశా అది కూడా దేవుని సన్నిధి అయ్యుండొచ్చు. Lord, I don't know what is happening in my life. దేవా నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. I just want to experience you for some time. నేను నిన్ను కొంతసేపు అనుభవించాలి. Just do this, have this dose in your life every day as a tradition. ఇందాక చెప్పుకున్నాం కదా డోస్ అనే పదము. ఇది ఒక పద్ధతిగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధి అనే పద్ధతి మన జీవితంలో ఉండాలి. My friend is there. నాకు స్నేహితుడు ఉన్నాడు. Morning I'll eat breakfast and go to the library. నేను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి లైబ్రరీకి వెళ్తాను. తొంగి చూస్తాను. అలా చూస్తాను. He will be reading this much big books. వాడు అప్పటికే ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతుంటాడు. Not even contemporary theology. ఇప్పుడు theology కాదు. He reads the theology of Augustine, Hippo, all those early church fathers. ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి అగస్టిన్, హిప్పో అనేటువంటి పాత పుస్తకాలన్నీ చదువుతూ ఉండేవాడు. He is
very నింపబడను with knowledge. అనేకమైనటువంటి విషయాల చేత నింపబడ్డాడు. If he opens his mouth, ఒకవేళ అతను కనుక నోరు తెరిస్తే everything is logical, అన్ని తార్కికంగా ఉంటాయి. everything is doctrinal, ఎంతో సిద్ధాంతపరంగా ఉంటాయి. everything is theological. ఎన్నో సిద్ధాంత ఆత్మీయంగా ఉంటాయి. But one day I met him, we went out to get food. అయితే ఒకసారి మేము బయటికి వెళ్ళడానికి టిఫిన్కి వెళ్దాం అనుకున్నాం. అలా ఏ గిఫ్టీ, నేను మందిరానికి పోను. గిఫ్ట్ నేను మందిరానికి వెళ్ళను. ఎందుకు తెలుసా? ఆ మందిరంలో వాళ్ళు అట్టున్నారు, ఆ మందిరంలో వాళ్ళు ఇట్లున్నారు, ఆ మందిరంలో వీళ్ళు ఇట్టున్నారు, ఆ మందిరంలో వాళ్ళు ఇట్లున్నారు. నేనే దేవాలయము. న్యూ టెస్టిమెంట్ లో కొత్త నిబంధన ప్రకారం నేనే దేవాలయం. మందిరానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఆల్ లీగలిజం యు గైస్ ఆర్ డూయింగ్. ఈ చట్టబద్ధంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ పద్ధతులన్నీ కాదు, నేనే దేవాలయము, నాలోనే దేవుడు ఆత్మ ఉన్నాడు. ఈ పద్ధతులన్నీ కాదు, దేవుని ఆత్మ నాలో ఉంది. మేబీ యు ఆర్ థింకింగ్ లైక్ దిస్. ఒకవేళ బహుశా నువ్వు అలా ఆలోచిస్తున్నావేమో. యాజ్ ఐ యామ్ సేయింగ్ you to spend time in presence of God, నేను మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సన్నిధిలో సమయం గడపండి అని చెబుతూ ఉన్నప్పుడు maybe you are thinking this as legalism. మీరు ఇవన్నీ కూడా అన్న ఏంటి చాలా చట్టబద్ధంగా తార్కికంగా చెప్తున్నాను అనుకోవచ్చు. Maybe Calvinists may think like this. కాల్వనిస్ట్ అనే వాళ్ళు ఇలా అనుకోవచ్చు. అది చేస్తేనే దేవుని ప్రేమిస్తాడా? అలా చేస్తేనే దేవుని మందిరానికి వెళ్తేనే దేవుని ప్రేమిస్తాడా? దేవుని ప్రేమ కొరకు వాటన్నిటి కొరకు కాదు, నీవు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అంతే. దేవుని ప్రేమ కొరకు మరి దాని కోసం కాదు, నువ్వు దేవుని చేత నింపబడుతున్నావు. Jesus, he is God himself. యేసు దేవుడై ఉన్నాడు. I and my Father are one. This is what Jesus said. యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను నా తండ్రి ఒక్కటై ఉన్నాము. Even then he spent time in the garden of Gethsemane all through his life. అయినప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో తండ్రితో సమయాన్ని గడిపినవాడుగా ఉన్నాడు. You need to have, point number 1 in today's sermon, an experience to spend time in the presence of God. మొట్టమొదటి విషయము, నీకు నీ జీవితంలో దేవునితో సమయం గడిపేటువంటి అనుభవం కలిగి ఉండాలి. Before I go to second point, రెండో విషయానికి వెళ్ళే ముందు I'll tell you a small story of mine. ఒక చిన్న విషయం, నాలో జరిగిన విషయం చెప్తాను. Many years ago, చాలా సంవత్సరాల క్రితం. Okay, ఇప్పుడు నుంచి నేను I should spend time in God's presence. ఇప్పటి నుండి నేను దేవుని సన్నిధిలో సమయం గడుపుతాను అనుకున్నాను. I have some addictions in my secret life. నా యొక్క రహస్య జీవితంలో కొన్ని అలవాట్లు ఉన్నాయి. I've been struggling for many years. నేను చాలా సంవత్సరాల పాటు దాని నుండి బయటికి రావాలని తడబడ్డాను. Only solution is spending time in God's presence. నా జీవితంలో దానికి ఒకే ఒక్క పరిష్కారం దేవుని సన్నిధిలో సమయం గడపడం. This is what I thought. నేను ఇలా అనుకున్నాను. And I started spending time in God's presence 10 years ago. 10 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో సమయం గడపడం ఆరంభించాను. Probably 7 years ago. 7 సంవత్సరాల క్రితం. I did it once, trust me, only once. నమ్మండి, ఒకేసారి చేశాను. And the next day, మరుసటి రోజే again I fell into temptation. మళ్ళీ శోధనలో పడిపోయాను. Again my needs were not met. తర్వాత నా అక్కర్లేవి తీర్చబడలేదు. My situations were not changed. నా యొక్క స్థితిగతులు ఏమీ మారలేదు. Only once I did this. ఒకే ఒక్కసారి చేశాను. Immediately వెంటనే I stopped doing this. I stopped doing that. దీన్ని చేయడము మానివేశాను. I just want to give a small caution. ఒక చిన్న హెచ్చరిక ఇస్తాను నేను. Just a small heads up. చిన్న హెచ్చరిక. The moment you start spending time in presence of God, immediately your situations might not change. వినండి, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమయం గడపాలని అనుకుంటావో వెంటనే నీ స్థితిగతులు ఏం మారిపోవు. Immediately your secret sins might not be instantly removed. నీలో ఉన్నటువంటి రహస్య పాపాలు, రహస్య విషయాలు ఏవి కూడా మారిపోవు. Immediately you might not get peace in your life. నీ జీవితంలో వెంటనే నీ మనసులోకి సమాధానం ఏమీ రాదు. You want me to tell you something? ఒక విషయం చెప్పమంటారా? Because this is youth meeting, ఇది యూత్ మీటింగ్ కాబట్టి I'm not trying to open too many verses. అనేకమైన విషయాలను చూపించట్లేదు. Even those who are watching online, ఆన్లైన్ లో కూడా చాలా మంది చూస్తున్నారు. this is a youth meeting. ఇది యూత్ మీటింగ్. So my style of preaching, నా యొక్క వాక్య విధానం, చెప్పే విధానం, and the way I'm reading everything, it's for youth. ఓన్లీ యూత్ కోసం మాత్రమే. So we should be careful before commenting or anything. ఏదైనా మీరు కామెంట్ చేయాలనుకున్నా, ఏదైనా చెప్పాలనుకున్నా మీరు వినండి, జాగ్రత్తగా గమనించండి. To go to Mount of Olives, he had to go through the valley of Kidron. ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్ళే అనుభవం కలిగి ఉండాలంటే ఆయన కిద్రోను వాగు దాటే అనుభవం కలిగి ఉండాలి. You know what this Kidron valley is? మీకు తెలుసా కిద్రోను లోయ లేకుంటే కిద్రోను వాగు అంటే? Temple of Jerusalem, యెరూషలేం మందిరము, Mount of Olives, ఒలీవల కొండ, and the place in between both of them is Kidron Valley. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటిదే కిద్రోన్ లోయ. All the sacrifices that were done in Temple of Jerusalem, యెరూషలేంలో ఈ బలులన్నీ అర్పించబడేవి. the blood
flows from that to the Mount of Zion. ఆ యొక్క రక్తం అక్కడ నుండి అలా మౌంట్ సియోన్ నుండి ప్రవహిస్తూ వచ్చేది. There will be very bad smell in valley of Kidron. ఈ కిద్రోను లోయలో ఎంతో చెడ్డ వాసన వచ్చేది. Don't open your Bibles. In 2 Samuel chapter 15 it says Kidron valley symbolizes judgment and darkness. రెండవ సమూయేలు 15వ అధ్యాయంలో కిద్రోను వ్యాలీ అనేటువంటిది తీర్పుకు సంబంధించింది, చీకటికి సంబంధించింది. It talks about idolatry. అది విగ్రహాలకు సంబంధించింది. And it talks about grave and death. అది అక్కడ శ్మశానానికి సమాధులకు సంబంధించింది. Kidron valley symbolizes sorrow. ఈ యొక్క కిద్రోను వాగు అనేటువంటిది దుఃఖానికి సంబంధించింది. My dear friends, there will be many Kidron valleys on the way to the Mount of Olives. ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్ళేటువంటి క్రమంలో మన జీవితంలో అనేకమైనటువంటి కిద్రోను లోయలు ఉండొచ్చు. Every time you want to spend time in the presence of God, you will have so many Kidron valleys. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్ళాలనుకుంటావో, దేవుని సన్నిధిలో సమయం గడపాలనుకుంటావో, నీ జీవితంలో ఈ కిద్రోను లోయలు ఉంటాయి. Jesus walked through Kidron valley. యేసు ప్రభు ఈ కిద్రోను లోయ గుండా వెళ్ళాడు. He had the smell of the blood. ఆయనకు రక్తపు వాసన వస్తుంది. You know what he might have thought? ఆయన ఏమనుకుంటాడు తెలుసా? One day, ఒక రోజు even my blood will be shed like this. నా రక్తం కూడా ఒక రోజు ఇలా చిందింపబడవచ్చు. He remembers his pain. ఆయన నొప్పిని ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. He remembers that God is not going to answer his prayer too. ప్రభు నా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇవ్వడు అన్న విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. Even then Jesus had the experience of Mount of Olives. అయినప్పటికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒలీవల కొండ యొక్క అనుభవం ఉంది. A person texted me long back. ఒక వ్యక్తి చాలా కాలం క్రితం నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు. Gifty, God did not answer my prayer. గిఫ్టీ, దేవుడు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదు. God did not heal my children. దేవుడు నా పిల్లలను స్వస్థపరచట్లేదు. I will not pray. నేను ప్రార్థన చేయను. I'm even losing my confidence in the existence of God. ఈ దేవుని యొక్క ఉనికికి సంబంధించి కూడా నా యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాను. What is the point of living? ఏంటి జీవించే అర్థం ఏంటి అసలు? Even though after I prayed my aunt died, why should I pray? నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా మా ఆంటీ గారు చనిపోయారు, నేను ఎందుకు ప్రార్థించాలి? Even Jesus knew that the Lord would not answer his prayer. That's why he used the word, if it's your will, remove this cup from me. దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వడం తెలిసినప్పటికీ ఆయన చేసినటువంటి ప్రార్థన, దేవా నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను నా ఎదురు నుండి తొలగించు. Even in that case he prayed. ఆ సందర్భంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. So many Kidron valley experiences. అనేకమైనటువంటి కిద్రోను లోయ అనుభవాలు. Again back to the main topic. మళ్ళీ వెనకొద్దాం మనం. It's not about your prayer requests. అదేంటో నీ ప్రార్థన విన్నపం సంబంధించింది కాదు. It's not about your needs. అది నీ అక్కరకు సంబంధించింది కాదు. Do not link the presence of God with all other things in your life. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలకు దేవుని సన్నిధితో ముడిపెట్టొద్దండి. Okay, maybe you go to experience of Mount of Olives and you pray for DSC. ఓకే, నువ్వు డిఎస్సికి వెళ్ళి క్షమించండి ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్ళి నువ్వు డిఎస్సి గురించి ప్రార్థించవచ్చు. Maybe you will go through that and pray for your wife. Lord, give me a wife. అక్కడికి వెళ్ళి ప్రభువా నాకు ఒక మంచి భార్య కావాలని అడగొచ్చేమో. Lord, give me a blessing. నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వు. God will, maybe he will not give. బహుశా ఒకవేళ ఇవ్వకపోవచ్చు. Should you stop నువ్వు ఆగిపోతావా? going to the Mount of Olives? అక్కడికి వెళ్ళడం ఆపేస్తావా? Maybe you prayed for something. నువ్వు దేనికోసమో ప్రార్థించావు. God will not answer that prayer and he will take that away. ఆయన ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు, దాన్ని తీసేస్తాడు. Do you think you should stop going to that experience of Mount of Olives? ఒలీవల కొండకు వెళ్ళేటువంటి అనుభవం అనేటువంటి దాన్ని నువ్వు ఆపేస్తావా? Lord, it's not about me. It's not about my prayer అది నా requests. ప్రార్థనకు సంబంధించింది కాదు. It's not about my needs. నా యొక్క అక్కరకు సంబంధించింది It's కాదు. not about anything that is happening in my life. నా జీవితంలో సంభవించే సంభవాలకు సంబంధించింది కాదు. It's just I need to have a dose of God in my life every day. Just God, God and God. నా జీవితంలో ప్రతిరోజు కూడా దేవుడు 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 అనేటువంటి ఒక డోస్ కు సంబంధించినటువంటి దేవునికి సన్నిధికి సంబంధించిన అనుభవం అది. He prayed even though he knows that his prayer will not be answered. Let's follow his example and let's go and spend time in the presence of God. తన యొక్క సన్నిధిలో దేవుడు తనకు జవాబు ఇవ్వడం తెలిసినప్పటికీ సన్నిధికి వెళ్ళడం ఆపివేయలేదు, ప్రార్థిస్తూనే వచ్చాడు. అటువంటి ప్రార్థనలోకి వెళ్దాం మనం కూడా. ఎవరు? Jesus Christ. యేసుక్రీస్తు. He did that. ప్రభువుని అలా చేశారు. Let's do that. మనం కూడా అది చేద్దాం. We'll be blessed. మనం ఆశీర్వదించబడతాం. Don't let Kidron valleys stop you from going into the Mount of Olives. ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్ళకుండా కిద్రోను లోయలు ఏవి కూడా నిన్ను ఆపకుండా చూసుకుందాం. Last point and we'll close. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. After listening to this sermon, ఈ యొక్క మెసేజ్ విన్న తర్వాత there'll be two types of people. రెండు రకాల ప్రజలు ఉంటారు. Anna, from today I'll start
spending time in the presence of God. అన్న ఈ రోజు నుండి దేవుని సన్నిధిలో సమయం గడుపుతాను అని చెప్పేవంటి ఒక గ్రూప్. I spend 1 hour. నేను ఒక గంట సేపు గడుపుతాను దేవుని సన్నిధిలో. On my bed, or I go up. Sometimes I go to Jagannatha Gattu and just I have that. జగన్నాథ గట్టుకో లేకుంటే నా బెడ్ మీద లేకుంటే పైకి వెళ్ళి ఒక గంట సేపు దేవుని సన్నిధిలో అలా గడుపుతాను. In America, what I do is, అమెరికాలో నేను ఏం చేస్తాను తెలుసా? I go and I get a cup of coffee. నేను వెళ్ళి కప్పు కాఫీ తాగేసి and I go on a long drive. చాలా దూరం వెళ్ళిపోయేసి అలా. As long as I'm doing that long drive, నేను ఆ యొక్క దూరం వెళ్ళినటువంటి ఆ సమయమంతట్లో my only goal is God. నా ఒకే ఒక లక్ష్యం దేవుడు. My only agenda is His name. నా యొక్క గురి దేవుని నామం అంతే. తిక్కగున్నా కూడా I'll be there for 1 hour. గంట సేపు పిచ్చి పిచ్చిగా ఉన్న నా లక్ష్యం అంతా దేవుడు. స్తోత్రం 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 అనుకుంటున్నప్పుడు ఇంకోటి ఏదో గుర్తొస్తుంది. నో నాకు ఏం తెలుదు భయ్యా, this 1 hour I'm sorry, I can't, I'm helpless. స్తోత్రం 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 అనేటువంటి సందర్భంలో ఏవేవో గుర్తొస్తాయి, కానీ నేను ఏమి అన్నింటినీ పక్కన పెట్టేసి దేవుడే గుర్తొస్తూ ఉంటాడు. So choose and pick up your Gethsemane. దాన్ని ఎంపిక చేసుకుని గెత్సెమనే అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉందాం. Last point, on listening to this, there are 2 types of people. చివరిగా ఈ పాయింట్ అయిపోయిన తర్వాత 2 రకాల ప్రజలు ఉంటారు. Anna, I will do this. అన్నా నేను చేస్తాను. And other people will be there. ఇంకొక వర్గం ప్రజలు ఉంటారు. గిఫ్టీ చెప్తున్నాడు దేవుని సన్నిధి గురించి, కానీ ఎందుకో నాకు ఫీలింగ్ రావట్లేదు. గిఫ్టీ అన్న దేవుని సన్నిధి చెప్తున్నాడు, నా ఫీల్ నాకు రావట్లేదు. ప్యాషన్ రావట్లేదు దేవుని సన్నిధిలో ఉండడానికి. దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆ తృష్ణ నాకు రావట్లేదు. సో దిస్ మైట్ బి సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అది రెండవ జాతికి, రెండవ గుంపుకు చెందిన ప్రజలు. దేర్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ది సేమ్ చాప్టర్. అదే అధ్యాయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఫస్ట్ థింగ్ వి హావ్ సీన్, జీసస్ వెంట్ టు తోట. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రభువు తోటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం మనం. సెకండ్ థింగ్ వి హావ్ సీన్ కిద్రోన్ వ్యాలీ. కిద్రోన్ లోయ చూసాం, వాగు చూసాం. థర్డ్ థింగ్ వి సీ ఎ స్మాల్ స్టేట్మెంట్. మూడవదిగా ఒక చిన్న వాక్య భాగాన్ని చూస్తాం అక్కడ. యూదాకు ఆ స్థలము తెలిసియుండెను. యూదాకు ఆ స్థలము తెలిసియుండెను. రెండవ వచనం చివరిలో ఉంటుంది. Judas knew that place. యూదాకు ఆ స్థలము తెలుసు. This is an interesting and also a dangerous point. Many of believers will be there. అనేక మంది విశ్వాసుల జీవితంలో ప్రమాదకరమైనటువంటి ఒక విషయం ఇది. You have an intellectual understanding of the presence of God. దేవుని సన్నిధికి సంబంధించినటువంటి జ్ఞానాత్మకమైనటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు నీకు. Your head is filled right now. నీ యొక్క తల ఈ విషయాల చేత నింపబడి ఉంటుంది. Look at this. This is filled right now. ఇక్కడ నీ ఆలోచనలో ఇక్కడ ఉంటుంది ఈ విషయాలన్నీ. But this is not yet moved. అయితే హృదయం ఏమాత్రం కదిలించబడలేదు ఇంకా. This is a interesting problem which we all face. మనమందరం ఎదుర్కొంటున్నటువంటి ఒక ఆసక్తికరమైన సమస్య. దేవా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తలలో, ప్రభువా నా తల నిండా విషయాలు ఉన్నాయి, కానీ భారం లేదు, నాకు భారం లేదు. So many times అనేక సందర్భాల్లో I do this before sharing sermons. వాక్యం పంచుకునే ముందు నేను ఇలా చేశాను. I'll be prepared for the sermon. నేను వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. సబ్జెక్ట్ ఇక్కడ ఉంటే తలలో, తల నిండా సబ్జెక్టు, కానీ భారం ఉండదు చెప్పడానికి. అయితే చెప్పడానికి భారం ఉండదు. You know what I do? ఏం చేస్తాం తెలుసా? I go and play some music and I kneel down. Lord, give me burden, give me burden, give me burden. ఒక ప్లేస్కి వెళ్తాను, మోకాళ్ళు ఉంటాను, ప్రభువా నాకు భారాన్ని అని, ప్రభువా నాకు భారాన్ని అని, ప్రభువా నాకు భారాన్ని అని అడుగుతూ ఉంటాను. You should be passionate about this experience to spend time in the presence of God. దేవుని సన్నిధిలో సమయం గడిపేటువంటి విషయంలో నీకు ఒక కోరిక, ఒక తృష్ణ కలిగి ఉండాలి. Human beings are primarily divided into 3 parts. మానవ జాతిలో ప్రజలు 3 రకాలుగా విభజింపబడి ఉన్నారు. First thing is body. మొట్టమొదటిది శరీరం. Second thing is mind. రెండోది మనస్సు. Third thing is heart. మూడోది హృదయము. Now we have seen. ఇప్పుడే చూసాం మనం. Your mind is filled. నీ యొక్క మనస్సు దేని చేత నింపబడింది. But your heart is not moved. అయితే నీ హృదయము కదిలించబడలేదు. One small thing I'm about to close. చెప్పి ముందు ఒక్క విషయం. In Proverbs, Ezra, Philip and so many verses are there. In all these verses there is one interesting point. సామెతలు, ఎజ్రా, ఫిలిప్పీలకు ఈ విషయాలన్నిటిలో కూడా, Romans, Deuteronomy, నిర్గమకాండము, ఈ యొక్క వీటన్నిటిలో కూడా there is one interesting point. ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. Only there is one person in this world who can touch the innermost part of human being. ఒక మానవుని హృదయంలో ఉన్నటువంటి లోపలి భాగాన్ని తాకగల వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు. Only God can touch your heart. దేవుడు మాత్రమే నీ హృదయాన్ని తాకగలడు. If I play next level music, your heart will not be touched. నేను ఒకవేళ రెండవ అద్భుతంగా కీబోర్డ్ ప్లే చేస్తే మీ హృదయం కదిలించబడకపోవచ్చు. If there's like fog lamps, your heart might not be moved. పై నుండి ఏదైనా ఒక పూల వర్షంలా కురిస్తే కూడా మీ హృదయం కదిలించబడకపోవచ్చు. If there's like heavy sound system, your heart might not move. మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే కూడా నీ హృదయం కదిలించబడకపోవచ్చు. There is one important doctrinal statement you need to remember. Only God can touch your heart. ఈ యొక్క దేవుడు మాత్రమే నీ హృదయాన్ని తాకగలడు అనే దానికి ఒకే ఒక సిద్ధాంతపరమైన వచనం ఉంది. You're coming to church. నువ్వు దేవుని
మందిరానికి వస్తున్నావు, కానీ ప్యాషన్తో ఆర్ యు నాట్ ఏబుల్ టు కమ్? కోరికతో రాలేకపోతున్నావు. యు నో వై? ఎందుకో తెలుసా? ఇక్కడ సమస్య ఇక్కడ ఇంకా నీ దిల్లుని దేవుడు కదపలే ప్యాషన్తో. నీ దిల్ను దేవుడు కోరికతో కదపలేదు. ఇంకా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నీకు మందిరం. అందుకే ఇంకా మందిరము అంతగా ఆసక్తి అందుకే కలిగించలేదు. ఇంకా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. దేవుని సన్నిధిలో సమయం గడపడం అంత ఆసక్తిగా అనిపించలేట్లేమో. ఇట్స్ ఓకే. అది ఓకే. ఇట్స్ ఓకే. దెర్ ఇస్ వన్ థింగ్ యూ నీడ్ టు డూ. అయితే ఒక విషయం చేయాలి నువ్వు. టిల్ గాడ్ టచెస్ యువర్ హార్ట్, దేవుడు నీ హృదయాన్ని తాకేంత వరకు స్టే ఇన్ ద ఫ్లాక్. ఆ యొక్క మందులో నిలిచి ఉండాలి. అలా ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది ఊరికే ఇంకా పోవాలి కదా అని మీటింగ్కి వచ్చిన కూడా ఉంటారు. అనేక మంది ఏదో శనివారం కదా, యూత్ మీటింగ్ కదా, వెళ్దాంలే పిలుస్తూ ఉంటారని వచ్చింటారు. చాలా మందిని చూస్తున్నప్పుడు ప్యాషన్ కనిపించదు అనిపిస్తుంటది. చూసినప్పుడు చాలా మందిలో అరే వీళ్ళు ఏంటి కోరిక లేదు, తృష్ణ లేదు, అలా ఉన్నారు అనిపిస్తుంటుంది. ఇట్స్ ఓకే. అది పర్లేదు. జస్ట్ కమ్, రండి. టిల్ గాడ్ టచెస్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని తాకేంత వరకు పర్లేదు, రండి. దట్స్ వై సో మెనీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అందునిమిత్తమే చాలా మంది దేవజనులు, టు దోస్ హూ ఆర్ ఇన్ లోకము, దే విల్ లవ్ దెమ్. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, దే విల్ ఇన్వైట్ దెమ్ టు చర్చ్. వాళ్ళు అనేకులు ఆహ్వానిస్తుంటారు. వస్తూనే ఉండు అని దే విల్ బి టెల్లింగ్. వాళ్ళు వస్తూనే ఉండు చెప్తుంటారు. దేర్ విల్ బి ఎ పాయింట్ వేర్ గాడ్ విల్ టచ్ యువర్ హార్ట్. ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు నీ హృదయాన్ని తాకుతాడు. జూడస్ న్యూ దట్ ప్లేస్. యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను, బట్ హిస్ హార్ట్ వాజ్ నాట్ మూవ్డ్. అయితే తన హృదయం ఏ మాత్రం కదిలించబడలేదు. లార్డ్, ఈయన ఎవరో చెప్తున్నాడు దేవా అబౌట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని. ప్రభు ఆయన ఏంటో చెప్తున్నాడు దేవుని సన్నిధి అని. నా హార్ట్ మూవ్ అవ్వట్లేదు, నా హృదయం ఏ మాత్రం కదిలించబడట్లేదు. ప్లీజ్ గివ్ మీ ప్యాషన్ టు గో ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క కోరికను నాలో పుట్టించు. కేవలం నీవు మాత్రమే కెన్ టచ్ మై హార్ట్ లార్డ్. నీవు మాత్రమే నా హృదయాన్ని తాకగలవు ప్రభువా. సో ప్రే దట్ ద లార్డ్ వుడ్ టచ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు తాకాలని ప్రార్థన చేద్దాం. లార్డ్ గివ్ మీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే తోటకు వెళ్ళేటువంటి అనుభవం నాకు దయచేయండి. గివ్ మీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఒలీవల కొండకు వెళ్ళేటువంటి అనుభవాన్ని నాకు దయచేయండి. There is a great servant of God, గొప్ప దైవజనుడు ఉండేవాడు, who did this. ఆయన ఇలా చేసేవాడు. I don't remember the name, but it's a true story. ఆయన పేరు తెలియదు కానీ నిజంగా జరిగినటువంటి ఒక కథ విషయం. After meeting is over, ఈ కూడిక అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని మాటలు పెట్టినారంట in church. చర్చిలో అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. Then he raised up and he told them something and he went away. ఆయన లేచి ఒక విషయం చెప్పి వెళ్ళిపోయాడు. బ్రదర్, ఒక చిన్న మీటింగ్ ఉంది బ్రదర్, I'll be back అన్నాడంట. నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు అంతే. You know what that meeting is? ఆ మీటింగ్ ఏంటో తెలుసా? ఇంటికెళ్ళి తలుపేసుకొని ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చోవడం. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చొని that is what he wanted to do. అది చేయాలనుకున్నాడు. Did you have that experience? నీకు అనుభవం ఉందా? I wanted to do that in my life. నా జీవితంలో నేను చేయాలనుకున్నాను అలా. బ్రదర్, అంకుల్ ఒక్క నిమిషం, ఐ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ, నేను మళ్ళీ రేపు కలుస్తాను. చిన్న విషయం ఉంది, చిన్న పని ఉందని చెప్పి అంకుల్ అని వెళ్తానని చెప్పి వెళ్ళేవాడిని. ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ దిస్ ఎర్త్. ఈ యొక్క ఆకాశ మహాకాశంలో భూమి ఆకాశం సృజించినటువంటి ఆ సృష్టికర్త సన్నిధికి నేను వెళ్ళేవాడిని. అర్థమైందా చెప్పింది? అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? దేవుని సన్నిధిలో ఊరికే కూర్చునే అనుభవం తప్పకుండా యు ఆల్ నీడ్ టు హ్యావ్. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఊరికే అలా కూర్చునేటువంటి అనుభవం మనకందరికీ ఉండాలి. ప్లీజ్ దయచేసి అట్లీస్ట్ 30 minutes, కనీసం 30 నిమిషాలు, 30 minutes గాడ్ 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 అండ్ గాడ్. 30 నిమిషాల పాటు దేవుడు 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 దేవుడు. 3 lessons we learned today. 3 విషయాలు నేర్చుకున్నాం. You need to have a habit. మనకు ఒక అలవాటు ఉండాలి. Don't let Kidron Valley stop that habit. ఆ యొక్క అలవాటును కిద్రోను లోయలు ఆపకుండా చూసుకోవాలి. Third thing, pray that the Lord would enable you to have that habit. ఆ యొక్క దేవుడు నీ హృదయాన్ని తాకి ఆ అలవాటును పుట్టించేలాగా మనం కోరుకోవాలి. Please spend time in the presence of God. దయచేసి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి. It will heal, it will recover, it will help you to go in your life. నీ యొక్క జీవితంలో ముందుకెళ్ళడానికి, అది స్వస్థపరచబడడానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. నా ప్రార్థన ఆలకించబడలేదు కదా అని దయచేసి ఆపకు. నా ప్రార్థన వినలేదు కదా అని ఆపేయద్దండి. కోపం రగిలిపోతుంది, నాకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనిపిస్తుందా? కోపం వస్తుంది, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనిపిస్తుందా? అట్టే పిడికిలి బిగించి పో దేవుని సన్నిధిలోకి. అలాగే పిడికిలి బిగించి గంట సేపు దేవుని సన్నిధిలో గడపడానికి తీర్మానం చేస్తాను. ఒక పక్కన ఏడ్చుకుంటూనే దేవాని సన్నిధిలో ఉంటాను. ఏది ఆపకూడదు. ఏ కిద్రోన్లో అయినా ఆపకూడదు. ఏ కిద్రోను వాగు కూడా నిన్ను ఆపకూడదు. దయచేసి ఈ అనుభవం కలిగి ఉండమని వేడుకుంటున్నాను. దయచేసి ఈ అనుభవం కలిగి ఉండాలని
ఒక్క 30 నిమిషాలు ఒక్క 30 నిమిషాలు స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సమయం గడపడం. సో మెనీ టెస్టిమోనీస్ నా జీవితంలో అనేకమైనటువంటి సాక్ష్యాల అనుభవాలు ఉన్నాయి. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్, నేను ఎప్పుడైతే దీన్ని చేయడం ఆరంభించాను, ఓసారి ఏం చేసామంటే నేను, మా మమ్మీ, మా డాడీ ఇంట్లో ఇట్లా కూర్చొని నెత్తి మీద చేయి పెట్టుకొని ఎట్లా ఈ పరిస్థితి సాల్వ్ అయ్యేది అని ఆలోచిస్తున్నాం. ఒకరోజు సహోదరుడు, అంకుల్, ఆంటీ అందరు తల మీద చేతులు పెట్టుకుని ఈ సమస్యను ఎలా మేము సాల్వ్ చేయాలి, మా చేత కాదు, మా వల్ల కాదు. I started that's when I started spending time in presence of God. అప్పటి నుండి నేను దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది ఆరంభించాను. ఊహించలేని కార్యాలు చూస్తావు, ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. విడుదల చూస్తాం. ఎప్పుడు వెంటనే చూడొచ్చేమో, వెంటనే చూడొచ్చు, టైం పట్టొచ్చు, సమయం పట్టొచ్చు. ఏదేమైనప్పటికీ, irrespective of what is happening in your life, నీ జీవితంలో ఏది సంభవించినప్పటికీ కూడా, please at least for 30 minutes from today till the end of your life learn to just sit silently. అసలు నీకు మాటలు రావట్లేదా, ఊరికిట బైబిల్ పట్టుకుని కూర్చోవు గంట సేపు. జస్ట్ లెర్న్. ఈ రోజు నుండి నీ జీవితం చివరి రోజు వరకు కనీసం 30 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించు. ఒకవేళ నీకు మాటలు రావట్లేదా, బైబిల్ పట్టుకుని కూర్చో, అలాగే అంతే. చేస్తారా? తీర్మానం చేసుకుంటారా? మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. క్లుప్తంగా ప్రేయర్ చేసుకుందాం.